Hello everyone, welcome to next week classes. So this session is about verb. ఈ వీడియోలో మనం verb గురించి verb rules, verb types అని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు verb అంటే ఏంటి? ఒక నౌన్ కానీ సబ్జెక్ట్ కానీ ప్రొనౌన్ కానీ చేసే యాక్షన్ గురించి మాట్లాడితే దాన్ని verb అని అంటాము. సింపుల్ గా చెప్పాలంటే ఒక యాక్షన్ గురించి మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ as a verb. ఫస్ట్ మనం యాక్షన్ వర్బ్ అండ్ కండిషన్ వర్బ్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్షన్ వర్బ్ అంటే ఏంటి? ఒకవేళ వర్బ్ అనేది యాక్షన్ గురించి మాట్లాడితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్షన్ వర్బ్. అదే వర్బ్ కండిషన్ గురించి మాట్లాడితే దట్ ఈస్ కండిషన్ వర్బ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్షన్ వర్బ్ అంటే యాక్షన్ డినోట్ చేయడం, కండిషన్ వర్బ్ అంటే కండిషన్ డినోట్ చేయడం. ఎగ్జాంపుల్, I teach English. I teach English. ఇక్కడ టీచ్ అనేది మీరు చూస్తే టీచ్ అనేది యాక్షన్ వర్బ్. ఎందుకంటే టీచ్ చేయడం అనేది ఒక యాక్షన్. ఇట్ ఈస్ అన్ యాక్షన్. అందుకే ఇది ఒక యాక్షన్ వర్బ్. అండ్ కండిషన్ వర్బ్ చూసుకుందాం. He is my friend. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈజ్ అనేది కండిషన్ వర్బ్. ఎందుకంటే ఈజ్ తను నా ఫ్రెండ్ అని కండిషన్ గా చెప్తుంది. ఫ్రెండ్ అయి ఉండాలి అన్న కండిషన్ గురించి చెప్పేది ఇక్కడ ఏంటి మెయిన్, ఇక్కడ కండిషన్ గా వాడాలంటే ఈజ్. అందుకే ఇక్కడ ఈజ్ అనేది కండిషన్ వర్బ్. వర్బ్ అనేది మెయిన్ గా 2 టైప్స్ గా డివైడ్ అయి ఉంటది. ఫస్ట్ వన్ ఇస్ మెయిన్ వర్బ్ అండ్ సెకండ్ వన్ ఇస్ హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ అంటే ఇఫ్ దెర్ ఇస్ ఓన్లీ వన్ వర్బ్ ఇన్ సెంటెన్స్, ఆ సెంటెన్స్ లో వన్ వర్బ్ అనేది ఉంటే దాన్ని మనం మెయిన్ వర్బ్ అనొచ్చు. అండ్ హెల్పింగ్ వర్బ్ అంటే మోర్ దెన్ 2 ఉంటే దట్ విల్ కమ్ అండర్ హెల్పింగ్ వర్బ్. సో ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం. He went to Chennai. ఇక్కడ went అనేది యాక్షన్. యాక్షన్ కాబట్టి ఇట్ ఈస్ అ వర్బ్. ఇక్కడ went అనేది మెయిన్ వర్బ్. దిస్ ఇస్ మెయిన్ వర్బ్. అండ్ హెల్పింగ్ వర్బ్ కి వచ్చేస్తే we are learning English. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆర్ లెర్నింగ్ అనేది వర్బ్. ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్, లెర్నింగ్ అనేది మెయిన్ వర్బ్. ఒకవేళ మోర్ దెన్ 2 వర్బ్స్ ఉంటే ఫస్ట్ వన్ ఎప్పుడు హెల్పింగ్ వర్బ్, సెకండ్ వన్ ఎప్పుడు మెయిన్ వర్బ్. ఇంకో ఎగ్జాంపుల్ తో చూద్దాం. She will come home. ఇక్కడ కమ్ అనేది యాక్షన్. సో విల్ అనేది కూడా వర్బే. సో ఈ విల్ కమ్ లో విల్ ఫస్ట్ ఉంది కాబట్టి విల్ అనేది హెల్పింగ్ వర్బ్, కమ్ సెకండ్ ఉంది కాబట్టి కమ్ అనేది మెయిన్ వర్బ్. నెక్స్ట్ కేటగిరీ ఇస్ ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఇది కూడా 2 డివిజన్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే వర్బ్ కి లాస్ట్ లో ఆబ్జెక్ట్ ఉంటే అది ట్రాన్సిటివ్ వర్బ్, ఆబ్జెక్ట్ అనేది లేకపోతే అది ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఎగ్జాంపుల్ తో చూద్దాం. Raju teaches English. ఇక్కడ టీచర్స్ అనేది వర్బ్ పక్కన ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఆబ్జెక్ట్ అంటే స్పెసిఫికేషన్. ఇది టీచ్ చేస్తున్నాడు అని ఒక స్పెసిఫికేషన్ ఇస్తుంది. సో దిస్ ఇస్ ట్రాన్సిటివ్ వర్బ్. టీచర్స్ అనేది ట్రాన్సిటివ్ వర్బ్.
ఇంగ్లీష్ అనేది ఆబ్జెక్ట్. ఎందుకంటే ఏం టీచ్ చేస్తున్నాడో చెప్తుంది. ఆ వర్బ్ ఏం చేస్తున్నాడు, ఏం టీచ్ చేస్తున్నాడు అని చెప్తుంది. చెప్తుంటే అది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇంట్రాన్సిటివ్ చూద్దాం. The water is boiling. మనకు ఓన్లీ ఇక్కడ వాటర్ బాయిల్ అవుతుంది అనే చెప్తున్నారు, కానీ ఎలా బాయిల్ అవుతుందో చెప్పట్లేదు, అంటే ఆబ్జెక్ట్ లేదు. ఇది ఇంట్రాన్సిటివ్ వర్బ్, ఎందుకంటే ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది లేదు. ఆబ్జెక్ట్ ఉందా లేదని ఎలా తెలుస్తుంది అంటే ద వాటర్ ఇస్ బాయిలింగ్, బాయిల్ అవుతుంది అని తెలుసు, కానీ ఎలా బాయిల్ అవుతుందో తెలీదు. ఇక్కడ చూస్తే హీ టీచర్స్ ఇంగ్లీష్, తను టీచ్ చేస్తున్నాడని తెలుసు, ఏం టీచ్ చేస్తున్నాడో కూడా తెలుసు. సో ఆ విధంగా చూసుకోవాలి. సో ఇప్పుడు నేను వర్బ్స్ చార్ట్ చెప్తాను. వర్బ్స్ మెయిన్ గా 2 కేటగిరీస్ లో డివైడ్ అయి ఉన్నాయి. మెయిన్లీ 2 కేటగిరీస్. అవేంటంటే ఫస్ట్ వన్ మెయిన్ వర్బ్స్ ఆర్ యాక్షన్ వర్బ్స్. ఇంకో కేటగిరీ ఏంటంటే హెల్పింగ్ ఆర్ ఆక్సిలియరీ వర్బ్స్. అండ్ మళ్ళీ ఈ మెయిన్ వర్బ్స్ అనేవి 2 కేటగిరీస్ లో డివైడ్ అయి ఉన్నాయి. అదేంటంటే స్ట్రాంగ్ వర్బ్స్ అండ్ వీక్ వర్బ్స్. అండ్ హెల్పింగ్ వర్బ్స్ అనేవి కూడా 2 టైప్స్ లో డివైడ్ అయి ఉన్నాయి. దట్ ఈస్ ప్రైమరీ ఆక్సిలరీ, ఆక్స్ అని షార్ట్ కట్ లో రాస్తున్నాను, ప్రైమరీ ఆక్సిలరీ అండ్ మోడల్ ఆక్సిలరీ. మళ్ళీ ప్రైమరీ ఆక్సిలరీ అనేది ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 categories. సో దట్ ఈస్ ఒకటి బి ఫార్మ్స్, ఒకటి హ్యావ్ ఫార్మ్స్ అండ్ ఇంకోటి డూ ఫార్మ్స్. సో ఇది ఒకసారి చూసుకోండి. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ ఫర్ యూ. వర్బ్స్ అనేవి 2 కేటగిరీస్ గా డివైడ్ అయ్యాయి. మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్. మెయిన్ వర్బ్ మళ్ళీ 2, స్ట్రాంగ్ వర్బ్, వీక్ వర్బ్. హెల్పింగ్ లో మళ్ళీ 2, మోడల్ ఆక్సిలరీ అండ్ ప్రైమరీ ఆక్సిలరీ. ప్రైమరీ అనేది మళ్ళీ 3 టైప్స్ గా డివైడ్ అయింది, బీ, హ్యావ్, డూ. ఇందాక 2 కేటగిరీస్ అని చెప్పాను కదా మెయిన్ వర్బ్ లో, స్ట్రాంగ్ వర్బ్ అండ్ వీక్ వర్బ్. దాని గురించి చూద్దాం. సో స్ట్రాంగ్ వర్బ్ అంటే ఏంటి? మెయిన్ వర్డ్ ఆఫ్ అ బేస్ ఫార్మ్ ఇస్ చేంజ్డ్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. డ్రింక్ అని ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది బేసిక్ ఫార్మ్. ఇది బేసిక్ ఫార్మ్ అంటే V1 ఫార్మ్. దీనికి దిస్ ఇస్ V1. దీనికి V2, V3 ఏమొస్తాయో చూద్దాం. సో డ్రింక్ కి V2 డ్రాంక్.
V3 drunk. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఏం రాస్తుంది, మెయిన్ వొవెల్ ఆఫ్ ద బేస్ ఫామ్. బేస్ ఫామ్ అంటే V1 ఫామ్ ని బేస్ ఫామ్ అంటారు. మెయిన్ వొవెల్ ఏంటి, ఐ. ఇక్కడ వొవెల్ ఏంటి, ఐ. బేస్ ఈ ఐ అనేది V2 లో V3 లో మారుతుందంట. ఇక్కడ మీరు చూస్తే ఐ అనేది ఏ అయ్యింది, ఇక్కడ చూసుకుంటే ఐ అనేది యు అయింది. సో ఒకవేళ దాని మెయిన్ వొవెల్ V2 లో V3 లో చేంజ్ అయితే అది స్ట్రాంగ్ వర్బ్ అంటాము. ఓన్లీ మెయిన్ వొవెల్. ఇంకో ఎగ్జాంపుల్ తో చూద్దాం. గివ్. గివ్ అనేది బేస్ ఫామ్ V1. V2 ఏంటి, గేవ్. V3 గివెన్. సేమ్ ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఐ ఉంది, అది ఇక్కడ ఏలా మారింది, మళ్ళీ ఇక్కడ ఐలా మారింది. దిస్ ఇస్ స్ట్రాంగ్ వర్బ్. ఇలాగా మెయిన్ వొవెల్ మారితే అది స్ట్రాంగ్ వర్బ్. ఇప్పుడు వీక్ వర్బ్ అంటే ఏంటో చూద్దాం. వీక్ వర్బ్ లో ఇలాగ వొవెల్స్ మారదు, డైరెక్ట్ గా సఫిక్స్ అంటే లాస్ట్ లో డి కానీ ఈడి కానీ ఐఈడి కానీ టీ కానీ యాడ్ అవుతాయి. అలా యాడ్ అయితే దట్ ఆర్ కాల్డ్ as వీక్ వర్బ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు లవ్. లవ్ అనేది బేస్ ఫామ్ V1. V2 ఏంటి, లవ్డ్. V3 కూడా లవ్డ్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ లో ఈడి ఈడి యాడ్ అవుతున్నాయి. సో డి కానీ ఈడి కానీ ఐడి కానీ టీ కానీ ఈ నాలుగిట్లో ఏది యాడ్ అయినా దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వీక్ వర్బ్. సో ఇక్కడ మనకి ఈడి యాడ్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కిల్. కిల్, కిల్డ్, కిల్డ్. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే మనకి ఈడి అండ్ ఈడి అనేది యాడ్ అయింది. సో ఐల్ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. స్పెండ్. ఇక్కడికి వచ్చేసరికి స్పెంట్, స్పెంట్. ఇక్కడ మీరు చూసుకుంటే లాస్ట్ లో టీ అనేది యాడ్ అయింది. సో నేను మీకు ఫుల్ లిస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ వర్బ్స్ అండ్ వర్బ్స్ వితౌట్ చేంజింగ్ వర్బ్ ఫామ్ ఇవన్నీ నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. దానిలో మీరు చూడండి. ఇక్కడ అన్ని చెప్పడం కష్టం, సో అవి చాలా ఉన్నాయి, నేను మీకు అవన్నీ అప్లోడ్ చేస్తాను. గో చెక్ ఇట్. సో నెక్స్ట్ వన్ ఆక్సిలరీ వర్బ్స్ చూద్దాం. ఆక్సిలరీ వర్బ్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్. మొత్తం there are 25 helping verbs in English. There are 25, a total number of 25 helping verbs in English. సో ఇందాక నేను మీకు 3 కేటగిరీస్ చెప్పాను, బీ ఫామ్, డూ ఫామ్ అండ్ హ్యావ్ ఫామ్. సో బీ ఫామ్స్ లో యామ్, ఇస్, ఆర్ అని వస్తుంది. అది పాస్ట్ అయితే వర్స్, వేర్ అవుతుంది. డూ ఫామ్స్ లో డూ అండ్ డస్. డూ ఫామ్స్ లో డూ అండ్ డస్. పాస్ట్ అయితే డెడ్. హ్యావ్ ఫామ్స్ లో హ్యావ్, హ్యాస్. పాస్ట్ అయితే హ్యాడ్. అండ్ ప్రెసెంట్ ఇస్ షెల్, విల్, క్యాన్, మే. పాస్ట్ అయితే షుడ్, వుడ్, కుడ్, మైట్. అదే ఒకవేళ మస్ట్, హ్యాస్ టు, హ్యావ్ టు, ఆట్ టు. వీటన్నిటికీ హ్యాడ్ టు, నీడ్, యూస్ టు, డేర్, యూస్ టు. సో ఈ టేబుల్ మీరు ఒకసారి చూసుకోండి. ఇట్ విల్ బీ సో మచ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. బీ ఫార్మ్స్ అంటే ఏంటి అండ్ డూ ఫార్మ్స్ అంటే ఏంటి, హ్యావ్ ఫార్మ్స్ అంటే ఏంటో ఈ టేబుల్ చూసి తెలుసుకోండి. ఇది పర్సనల్ ప్రొనౌన్స్ విత్ బీ ఫార్మ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఐ ఉంది, ఐ యామ్. ప్రెసెంట్ అయితే ఐ యామ్. ప్రెసెంట్ అయితే ఐ యామ్ అని వాడతాం. నేను ఈ పని చేస్తున్నానంటే ఐఎమ్ డూయింగ్ దిస్ వర్క్. అదే పాస్ట్ లో అయితే ఐ వాజ్ డూయింగ్ దట్ వర్క్.
నేను ఆ పని చేస్తూ ఉన్నాను అంటే past లో చేస్తున్నాను అని. I was doing that work. ఫ్యూచర్ లో అయితే I shall be లేదా we shall be. నేను ఆ పని చేస్తాను. I shall be or we shall be. మళ్ళీ చూడండి, ఇక్కడ ప్రొనౌన్ ఐతో ఇవన్నీ వాడుతున్నాం. I am. ప్రెసెంట్ టెన్స్ అయితే I am. పాస్ట్ టెన్స్ అయితే I was. ఫ్యూచర్ అయితే I shall be లేదా we shall be. ఇక్కడ we కి ఇది వాడతాము he she it కి. సో he కి అయితే ప్రెసెంట్ we use he is. she కి she is. it కి it is. ఒకవేళ ప్రెసెంట్ అయితే. అదే పాస్ట్ కి అయితే he was, she was, it was అని పాస్ట్ కి వాడతాం. అండ్ ఫ్యూచర్ కి we వాడతాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ we, you, they. సో ప్రెసెంట్ we కి we are, you కి you are, they కి they are. సింపుల్ గా గుర్తుంచుకోవాలంటే he, she, it అనేది సింగులర్ కి ఎప్పుడు ఈజ్ వస్తుంది. we, you, they అనేది ప్లూరల్ కి ఎప్పుడు ఆర్ వస్తుంది. I అంటే ఆఫ్ కోర్స్ am. సో సింగులర్ కాబట్టి ఈజ్, ప్లూరల్ కాబట్టి ఆర్. ఇది కూడా సేమ్, సింగులర్ అండ్ దిస్ ఇస్ ప్లూరల్. ఇది he will have, she will have, you will have, they will have. ఇది ఫ్యూచర్ కి. ఇది పాస్ట్ అండ్ ఇది ప్రెసెంట్ అండ్ ఇది మనం కరెంట్ గా యూజ్ చేసే ప్రొనౌన్. నెక్స్ట్ వన్ ఇస్ పర్సనల్ ప్రొనౌన్ విత్ హ్యావ్ ఫార్మ్స్. ఇందాక బీ ఫార్మ్స్ చూసాం అండ్ దిస్ ఇస్ హ్యావ్ ఫార్మ్స్. ఇక్కడ చూసినట్టయితే ప్రెసెంట్ కి హ్యావ్, పాస్ట్ కి హ్యాడ్ అండ్ ఫ్యూచర్ కి I shall have or we shall have. అండ్ ప్రొనౌన్స్ వచ్చేసి I, we, you, they. అండ్ he, she, it కి ప్రెసెంట్ లో అయితే హ్యాస్ వాడతాము, పాస్ట్ లో అయితే హ్యాడ్ వాడతాము, ఫ్యూచర్ లో అయితే you will have, she will have, it will have, they will have. Thanks for watching this video. Also do please like, share and subscribe. So ఇది part 1. Stay tuned for part 2.